హలో అందరికీ ముందుగా రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్లో పెట్టండి. మీరందరికీ తెలిసి చేసుకుంటారని అనుకుంటున్నాను. అందరికీను నేను ముందుగా స్నానం చేసి వచ్చి తులసి కోట దగ్గర ముగ్గులు వేసుకున్నాను, గుమ్మం దగ్గర ముగ్గేసుకున్నాను. ముగ్గేసుకుని గడప నది పూజించుకుని పువ్వులయ్యి పెట్టుకుని ముగ్గులయ్యి వేసుకున్నాను. తర్వాత స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్నాను. టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఒక ఫేమస్ అయిన టెంపుల్ చూపిస్తాను మీకు తర్వాత. ఇది తాంబూలం అది పెట్టుకుని దీపం పెట్టేసుకున్నాను. స్వీట్ అది చేసుకోలేదు, ఇంకా 3 వారాలు ఉన్నాయి కదా చేసుకుందామని. 2వ వారం అదిని ధూపమది వేసుకున్నాను, సాంబ్రాణి ధూపమదిని దేవుడి దగ్గర ఫ్రైడే వేసుకుంటానమాట. నేను తులసి కోట దగ్గర దీపం పెట్టి ధూపం వేసుకున్నాను. ఓం శ్రీమాత్రే నమః. మీ అందరికీ మరొకసారి మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నేను ఇప్పుడు ఒక విశేషమైన టెంపుల్ చూపిస్తాను మీకు. ఇది అర్ధనారీశ్వర టెంపుల్ అంటారు. ఇది మన ప్రపంచంలోనే రెండవది. ఇది ఫస్ట్ ఇదేమో మనకి శివశక్తి ఆలయం అంటారు. ఇది అర్ధనారీశ్వర శివశక్తి ఆలయం అంటారు. అర్ధనారీశ్వర పేరులోనే ఉంది కదా. ఇది సగభాగం అయ్యవారు, సగభాగం అమ్మవారు ఉంటారు. అదే అర్ధనారీశ్వర టెంపుల్. ఇది హైటెక్ సిటీలో హైదరాబాద్లో ఉంది. ఇది కొండాపూర్లోను. ప్రపంచంలోనూ అరుదైన టెంపుల్. ఇది ఒకటి తమిళనాడులో ఉంది, రెండవదేమో తెలంగాణలో ఉంది. మీకు అందరికీ హైదరాబాద్లో ఇక్కడ కొండాపూర్ హైటెక్ సిటీలో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇది తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఏంటో వాతావరణం అది కూల్గా ఉంటుంది ఇక్కడ ఈ టెంపుల్లోను. బ్లాక్ స్టోన్తో అదిని ఇక్కడ పిల్లలది లేనోళ్ళు చెట్టుకది కాయలు అవి కట్టుకుంటారు కదా, అలా కట్టుకున్నారు. ఇది మేము వెళ్ళాక 1 అవర్కే టెంపుల్ మూసేశారు. అది పంతులు అయ్యి ఫోటోలు వీడియోలు అవి తీయనివ్వట్లేదు. ఇంతకుముందు తీయించేవారంట, ఇప్పుడు తీయనివ్వట్లేదు. బయట వ్యూ అది తీసాను అనమాట. నేను ఎలా ఉంటుందో వీడియో అది పెడదామని చెప్పేసి. తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా, అటు ఆంధ్ర వాళ్ళకి. అదిని చాలా బాగుంది. ఇక్కడ పాకశాల ఉంది, భోజనాలు అవి పెడతారంట ఫ్రైడేని. ఇక్కడ ఆవులకి గడ్డది తినిపిస్తున్నారు. ఇంకా ఇక్కడ మూసారు అమ్మవారిది. ఇక్కడ అర్ధనారీశ్వరం పైన శ్రీచక్రం కూడా ఉంటుంది. ఇక్కడ నాగేంద్ర వారు గోతులో కిందకుంటారు. ఇక్కడ ధ్వజస్తంభం అయ్యినమాట. అప్పుడే పంతుళ్ళు అయ్యి వెళ్ళిపోయాక వీడియో అయి తీశాను. పంతుళ్ళది ఉంటే వీడియో తీయనివ్వట్లేదు. విజిట్ చేసి నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.